ప్రతి మనిషి నా మీద భారం ఉందని ఒక బాధ్యత కలిగి ఉండాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సరే, నేను సువార్త ప్రకటించాలి, ఏం చేయాలి? ముందుగా ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు చెప్పినాడు మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. మరి మనం ప్రేమిస్తున్నామా? మన ఇంట్లో వాళ్ళతో సరిగ్గా మాట్లాడడం, చర్చికి వచ్చే వాళ్ళతో సరిగ్గా మాట్లాడడం, మన ఇంటి పక్కన వాళ్ళతో సరిగ్గా మాట్లాడడం. మనం కనుక ఖచ్చితంగా ప్రేమించి మన ఇంటి పక్కన వాళ్ళు కానీ, ఎదురు వాళ్ళు కానీ, మనకు తెలిసిన వాళ్ళు కానీ, ఒకవేళ చదువుకుంటే కాలేజీలో వాళ్ళు కానీ, జాబ్ చేస్తే ఆఫీస్ వాళ్ళు కానీ, బిజినెస్ లో అయితే వచ్చే క్లయింట్స్ కస్టమర్స్ తోటి కానీ మనం ప్రేమగా మాట్లాడితే వాళ్ళకి స్వార్థం చెప్పే అవకాశం ఉంటుంది. మనం అసలు ప్రేమించం, ఎందుకంటే కఠిన హృదయం కదా. ఆయనైతే మాంసం పిండినే పెట్టాడు, కానీ మనం మాత్రం వాటిని రాళ్ళగా మార్చుకున్నాం. అలాగే రాళ్ళగా ఉంటే ఖచ్చితంగా బాంబు పెట్టి బ్లాస్ట్ చేస్తాడు. బ్లాస్ట్ చేయకముందే మారితే మంచిది.